మరో కథా కాలాంశానికి మనం వెళదాం. చేసిన పాపం ఊరికనే పోదు, కర్మని అనుభవించక ఏ మనిషికైనా తప్పదు అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు. ఆనాడు త్రేతాయుగ కాలంలో శ్రీరామచంద్రుడు అడవికి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు చాలా వ్యాకులతపడి పుత్రశోకంతో బాధపడుతూ తన భార్య అయినటువంటి కౌసల్యతో ఈ విధంగా చెప్పాడు. కౌసల్య, నేను యవ్వనంగా ఉన్నప్పుడు ఒక చిన్న తప్పుదమ్మని చేశాను. ఏమిటంటే నాకు శబ్దభేది అనేటువంటి విద్య వచ్చు. శబ్దభేది అంటే దూరంగా ఉండేటువంటి పక్షుని యొక్క శబ్దాలను బట్టి నేను ఇక్కడి నుంచి బాణం వేస్తే ఆ బాణం దానికి తగులుతుంది. అటువంటి శబ్దభేది విద్య నాకు వచ్చు. నేను అడవిలో వేటాడకు వెళుతుంటే ఒక చోట ఏనుగులు నీళ్లు తాగడానికి వచ్చాయని నేను ఒక బాణాన్ని సంధించాను దూరం నుంచి. కానీ ఆ బాణం తగిలినటువంటి 10 నిమిషాలకి అక్కడి నుంచి ఒక మనిషి యొక్క ఆర్తనాదం వినబడింది. నేను పరుగున ఆ నది తీరానికి వెళ్ళాను. అక్కడ గమనించాను. తీరా చేస్తే అక్కడ మంచి జటాజుటంతో కలిగినటువంటి ఒక ముని కుమారుడు అస్తవ్యస్తంగా రక్తపు మణుగులో ఆ బాణం యొక్క బాధతో తన యొక్క కమండలాలు, తన చేతిలో ఉండేటువంటి జపమాలలు ఇవన్నీ కూడా కింద పడిపోయి విలవిల్లాడుతున్నాయి. అతన్ని చూసేటప్పటికి నా హృదయంలో ఒక రకమైన పశ్చాత్తాపం. అయ్యో, ఇతన్ని ఒక ఏనుగు అనుకుని నేను కొట్టానే, ఇతనికి తగిలింది బాణం అని చెప్పి, అయ్యా నన్ను క్షమించండి ముని కుమారులు, మీరు నాకు ఇది తెలియక నేను చేసినటువంటి తప్పిదం అని చెప్పన్నాడు. అప్పుడు ఆ ముని కుమారుడు అంటాడు, మహారాజా మీరు చాలా గొప్పవారు. బాణాలు వేయడంలో ఎక్స్పర్ట్గా శబ్దవేది విధితోటి వేశారో ఎలా వేశారో మొత్తం మీద నాకు బాణం తగిలింది. కానీ నేను నా తల్లిదండ్రులు పుట్టుకతో గుడ్డివారు. వాళ్ళకి కాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళని కావిడిలో పెట్టి అనేక తీర్థయాత్రలు చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఈ అయోధ్య అనేటువంటి ప్రాంతానికి వచ్చేటప్పటికి ఈ అడవిలో ఒకటి చూసినప్పటికీ నా తల్లిదండ్రులు ఒక చోట దాహం కావాలన్నారు. వెంటనే సముద్రం నది దగ్గరికి వచ్చాను. ఈ నీళ్లు పట్టుకెళ్ళదామని వచ్చాను నేను. కానీ ఈ లోపల మీ బాణం వచ్చినట్టు. ఇప్పుడు నేను ప్రాణం పోతుంది. కానీ మీరు ఒక చిన్న పని చేయండి. నా తల్లిదండ్రులు నేను లేనటువంటి బాధను వాడు తట్టుకోలేరు. కానీ ఈ మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళకి దాహార్తి తీర్చగలరా అని ప్రాధేయపడ్డాడు. అదంతా పని అని చెప్పి పాప అతను బాధతోటి ఆ నీళ్లు పట్టుకుని అతనికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే వృద్ధ దంపతులు కళ్ళు లేవు, ఒక కావిడిలో ఉన్నారు వాళ్ళు. ఆ కావిడిలో తను మోసుకుంటూ వస్తున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాక చెప్పాడు ఆ వృద్ధ దంపతులకి, నాయనా శ్రావణ కుమార వచ్చావా అని వాళ్ళు శబ్దం యొక్క అలిగడిని బట్టి అడిగితే, కాదు నేను ఈ దేశాన్ని రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజుని అని, నా పేరు దశరథ మహారాజు అని చెప్పి, ఒక చిన్న తప్పిదం జరిగింది, నా వల్ల బాణం వల్ల మీ కుమారుడు శ్రావణుడు చనిపోవడం జరిగింది, ఇదిగో ఆయన యొక్క దాహార్తి తీర్చమని చెప్పడంతో మీకు దాహార్తి పట్టుకొచ్చాను, కాబట్టి మీ దాహాన్ని తీసుకున్నాను. వారు వెంటనే ఆ దాహాన్ని తీసుకుంటూ ఒక మాట చెప్పారు, మా కుమారుడు చనిపోయాడా అని ఒక ఆశ్చర్యంతో వాడు చాలా సంభ్రమం చెంది అప్పుడు ఒక శాపాన్ని పెట్టారు. నేను ఎలాగైతే మేము పుత్ర శోకంతో మేము ప్రాణాన్ని వదిలేస్తున్నాం, అటువంటి పరిస్థితే మళ్ళీ నీకు వస్తుంది, నువ్వు కూడా మాకులాగే పుత్ర శోకంతో మరణిస్తావు కాక అని శపించాను. కాబట్టి ఆ శాపం యొక్క ఫలితమే ఈనాడు రాముడు అడవికి వెళుతున్న పట్టాభిషేకం చేసుకోవాల్సినటువంటి రాముడు అడవికి వెళ్ళడం నా యొక్క హృదయానికి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నాను కౌసల్య అని చెప్పాడు. కాబట్టి ఎంతటి మహారాజైనా ఎవరికైనా సరే తన కాలగర్భంలో తను చేసినటువంటి ఆ దోషాన్ని ఎప్పటికీ తప్పించుకోలేరు. ఇది రామాయణ కాలం ఒక చిన్న సంఘటన.